వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. హలో గైస్, ఈరోజు నేను ట్రిక్కీ పజిల్ని సాల్వ్ చేస్తాను. మీరు చూడండి, క్వశ్చన్ మీరు చూస్తూ ఉంటే నేను సాల్వ్ చేస్తాను. 5 మినిట్స్లో చేయగలిగే పజిల్. కాకపోతే నేను చెప్తూ చేస్తాను కాబట్టి నాకు 5 మినిట్స్ కంటే ఎక్కువ టైమే పట్టొచ్చు. మీరైతే 5 మినిట్స్లో చేయగలరు. ఓకే, లెట్స్ బిగిన్. మీరు క్వశ్చన్ చూస్తూ ఉండండి. ఫస్ట్ లైన్లో చూడండి. 10 vehicles, cycle, scooter, car, auto, train, truck, helicopter, boat, motorcycle and aeroplane are given with their speeds 9, 17, 30, 35, 45, 55, 70, 224, 367 and 575. 10 vehicles, 10 speeds కూడా ఉన్నాయి. ఫస్ట్ పేరాలో 4th లైన్ చూడండి. దీస్ వెహికల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ 2 rows in such a way that 5 vehicles are in each row and each vehicle from one row is exactly opposite to a vehicle from the other row. అంటే ఇక్కడ 2 rows ఉన్నట్టుగా ఒక్కొక్క రోలో 5 వెహికల్స్ ప్లేస్ చేయాలి. అండ్ ఒక రోలో వెహికల్ ఇంకో రోలో వెహికల్కి ఫేస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఉండాలి. అంటే ఈ రెండు ఇలా వేసుకోవాలి. నార్త్ డైరెక్షన్లో ఒకటి ఫేస్ చేస్తుంది, సౌత్ డైరెక్షన్కి ఒకటి ఫేస్ చేస్తుంది. నెక్స్ట్, ఆల్ ది వెహికల్స్ ఆర్ ప్లేస్డ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ స్పీడ్స్. ఈ పాయింట్ మనం నోటీస్ చేసుకోవాలి. ఇలా ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్ళేసరికి స్పీడ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయంట, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ పేరాకి రండి. ద కార్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ది ఎక్స్ట్రీమ్ ఎండ్ అండ్ ఫేసింగ్ నార్త్. అంటే ఫేసింగ్ నార్త్ అంటే ఈ లైన్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ ఎండ్కి థర్డ్లో కార్ ఉండాలి. అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ ఇది అనుకుంటే దీనికి థర్డ్ రైట్లో కార్. ఏదో ఇది కానీ ఎక్స్ట్రీమ్ ఎండ్ అనుకుంటే థర్డ్ రైట్ కానీ లెఫ్ట్ కానీ కార్. ఈ ఒక్క పొజిషనే కాబట్టి మనకి ప్రాబ్లం లేకుండా ఒక పాసిబిలిటీ అయిపోయింది. నెక్స్ట్కి రండి. సెకండ్ లైన్. ద వెహికల్ కార్ ఈస్ ఫేసింగ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ది బోట్ హూజ్ స్పీడ్ ఈస్ 17 km/h. ఇక్కడ హూజ్ స్పీడ్ అంటే హూజ్కి లెఫ్ట్లో ఉన్నదానికి ఈ స్పీడ్ అవుతుందని. ఇప్పుడు బోట్ స్పీడ్ 17 km/h అంట. నెక్స్ట్, ఇక్కడ బోట్కి ఇమీడియట్ నైబర్లో ఉన్నదానికి కార్ ఫేస్ చేస్తుంది అన్నారు. అంటే బోట్కి ఇమీడియట్ నైబర్ అంటే బోట్ పొజిషన్ ఎయిదర్ ఇక్కడ కానీ పెట్టుకోవచ్చు. బోట్కి ఇమీడియట్ నైబర్ ఫేసింగ్ కార్. సరిపోయింది కదా ఈ టూ పాసిబిలిటీస్లో. సో ఒక పాసిబిలిటీలో బోట్ని ఇక్కడ ప్లేస్ చేయండి, నెక్స్ట్ పాసిబిలిటీ తీసుకొని బోట్ ఇక్కడ ప్లేస్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ పాసిబిలిటీలో అయితే బోట్ ఇక్కడ వేసుకుందాం. సెకండ్ పాసిబిలిటీలో బోట్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. నెక్స్ట్, బోట్కి స్పీడ్ ఎంత ఇచ్చారు? 17 km/h ఇచ్చారు. అంటే ఇక్కడ 17 ప్లేస్ చేస్తే ఇక్కడ 17. నెక్స్ట్, మనం ఇక్కడ పాయింట్ ఏంటంటే 17 కంటే లీస్ట్ ఏముంది? 9 ఒక్కటే ఉంది. సో ఇక్కడ 9 వస్తుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్లో అవ్వాలన్నారు కదా స్పీడ్స్. సో ఇక్కడ 9 ఫిక్స్ అయింది. ఇక్కడ చూసేసరికి 17 కన్నా లీస్ట్ వాల్యూస్ 3 ఉన్నాయా? లేవు కదా. ఆల్రెడీ 1 ఉంటే అది ఇక్కడ వేసేసాం. సో ఈ కండిషనే ఫెయిల్ అన్నట్టుగా అనమాట. ఎందుకు? స్పీడ్స్ మనం చూసుకుంటే అక్కడ మనకు అర్థమైంది అది 17 కన్నా లీస్ట్ 3 స్పీడ్స్ లేవు కాబట్టి ఈ కండిషన్ ఆ పాయింట్ దగ్గర ఫెయిల్ అయింది. సో ఇది ఒక కండిషనే ఉంది. ఇందులో మనం కండిషన్స్ అనేవి అలా చెక్ చేసుకుంటూ వెళ్తే వస్తుంది. నెక్స్ట్ చూడండి, థర్డ్ లైన్ చూడండి. సెకండ్ పేరాలో motorcycle and helicopter are immediate neighbors of each other and one of them are even number speed and other has odd number speed. మోటార్ హెలికాప్టరు ఇమీడియట్ నైబర్స్. అంటే మోటార్ సైకిల్ హెలికాప్టర్కి ఇమీడియట్ నైబర్స్గా పెట్టడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో అది ఒక సైడ్కి ఉంచండి. నెక్స్ట్ లైన్ చూడండి. ఓన్లీ వన్ వెహికల్ కమ్స్ ఇన్ బిట్వీన్ ట్రైన్ అండ్ బోట్ హూ స్పీడ్స్ ఆర్ నెయిదర్ 55 nor 35. అంటే ట్రైన్కి బోట్కి 1 వెహికలే ఉండాలి. నెక్స్ట్, ట్రైన్కి కానీ బోట్కి కానీ 55, 35 ఉండకూడదు స్పీడ్. బోట్కి ట్రైన్కి 1 వెహికల్ అంటే ట్రైన్ పెట్టడానికి ఇది ఒక పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ఇది ఎండ్ ఆఫ్ లైన్ కదా. సో అలా ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 35 కానీ 55 కానీ వేయకూడదు. నెక్స్ట్కి రండి. సైకిల్ అండ్ బోట్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. బోట్ సైకిల్ ఇమీడియట్ నైబర్స్ అంటే సైకిల్ ఏదో ఇక్కడ కానీ ప్లేస్ చేయొచ్చు. అదో సైడ్ కొంచెం క్లారిటీ లేదు.
నెక్స్ట్ ద వన్ హూ ఫేసెస్ ట్రైన్ సిట్స్ థర్డ్ టు ది స్కూటర్ హూ హ్యాస్ ఎ స్పీడ్ ఆఫ్ మల్టిపుల్ ఆఫ్ 5. ట్రైన్కి ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు స్కూటర్కి థర్డ్ టు ది రైట్ ఆర్ లెఫ్ట్ అని మనకి ఇవ్వలేదు, థర్డ్ టు ది స్కూటర్ అన్నారు అంతే. అంటే ట్రైన్కి ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు థర్డ్ టు ది స్కూటర్. ఇటు సైడ్ వేయడానికి మనకు పాసిబిలిటీ లేదు కదా, సో ఇటు సైడ్ వేయాలి. అంటే స్కూటర్ పొజిషన్ ఇది ఫిక్స్ అయింది. నెక్స్ట్ స్కూటర్ స్పీడ్కి వచ్చేసరికి స్పీడ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 అన్నారు, అది క్లారిటీ లేదు. ట్రక్ ఫేసెస్ కార్ అంటే ట్రక్, కార్ ఉంది మనకి అంటే ట్రక్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. ఏరోప్లేన్ ఈజ్ సిట్టింగ్ ఎట్ ది ఎక్స్ట్రీమ్ అండ్ హ్యాస్ ది హైయెస్ట్ స్పీడ్. అంటే ఏరోప్లేన్ స్పీడ్ ఏంటి 575. అంటే ఏరోప్లేన్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ కానీ వస్తుంది, ఎందుకంటే ఈస్ట్ టు వెస్ట్ స్పీడ్స్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ ద వన్ హూ హ్యావ్ స్పీడ్ ఆఫ్ 35 and 45 ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. 35, 45 ఉన్న స్పీడ్స్ ఉన్న వెహికల్స్ ఇమీడియట్ నైబర్స్ అవ్వాలంట. అంటే ఎయిదర్ 35, 45 ఈ 3 పొజిషన్ అయినా ఆక్యుపై చేయాలి, లేదంటే ఈ లైన్లోనైనా ఉండాలి, అది కూడా క్లారిటీ లేదు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్కి వచ్చేయండి. మోటార్ సైకిల్ హ్యాస్ మోర్ స్పీడ్ దాన్ ట్రైన్. ట్రైన్ కన్నా మోటార్ సైకిల్కి ఎక్కువ స్పీడ్ ఉందంట, కానీ మోటార్ సైకిల్ ఇక్కడ ఉందా లేదంటే ఇక్కడ ఉందా అనేది మనకు క్లారిటీ లేదు. నెక్స్ట్ చూద్దాం. ట్రక్ హ్యాస్ ఎ స్పీడ్ ఆఫ్ 55. ఇక్కడ చూడండి ట్రక్ 55 అంట. నెక్స్ట్ మోటార్ సైకిల్ ఈజ్ నాట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. అంటే మోటార్ సైకిల్ ట్రైన్ కన్నా హైయెస్ట్ స్పీడ్ ఉండాలి కానీ ఎక్స్ట్రీమ్ ఎండ్ కాదు. అంటే ఏదైనా మోటార్ సైకిల్ ఇక్కడ ఉండాలి లేదంటే ఇక్కడ ఉండాలి మోటార్ సైకిల్. అండ్ ఇప్పుడు ఫస్ట్ నుంచి చూడండి, ఏ కండిషన్స్ వదిలేసామో అవి చూడాలి. ఇప్పుడు మోటార్ సైకిల్ అండ్ హెలికాప్టర్ ఇమీడియట్ నైబర్స్. మోటార్ సైకిల్ హెలికాప్టర్ ఇమీడియట్ నైబర్స్ అవ్వాలి, మోటార్ సైకిల్కి ట్రైన్ కన్నా హైయెస్ట్ స్పీడ్ ఉండాలి. అంటే మోటార్ సైకిల్ ఇక్కడ హెలికాప్టర్ ఇక్కడ వేసుకుంటే మనకు సరిపోతుంది కదా, అంతే కదా. మనం చూసాం కదా మోటార్ సైకిల్ అనేది ఎక్స్ట్రీమ్ ఎండ్ కాదు అని, సో ఇక్కడ మోటార్ సైకిల్ ఇక్కడ హెలికాప్టర్. అండ్ ఇంకోటి మనం చూసాం చూడండి, ఏరోప్లేన్ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. అంటే ఏరోప్లేన్ ఇక్కడ అవుతుంది. అండ్ యాజ్ ది హైయెస్ట్ స్పీడ్ కదా, హైయెస్ట్ స్పీడ్ అంటే ఇక్కడ 575 వస్తుంది. ఇక్కడ చూడండి ఒక కండిషను థర్డ్ లైన్లో చూడండి, మోటార్ సైకిల్ అండ్ హెలికాప్టర్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ వన్ ఆఫ్ దెమ్ ఆర్ ఈవెన్ నెంబర్ స్పీడ్ అండ్ అదర్ హ్యాస్ ఆడ్ నెంబర్ స్పీడ్. మోటార్ సైకిల్ హెలికాప్టర్కి ఒకటి ఈవెన్ నెంబర్ స్పీడ్ ఉండాలి, ఒకటి ఆడ్ నెంబర్ స్పీడ్ ఉండాలి. ఇంకొకటి ఏం తెలుసు అంటే ట్రైన్ కంటే మోటార్ సైకిల్ స్పీడే ఎక్కువ అని తెలుసు. అంటే ఇక్కడ మనకి మిగిలిపోయినవి ఏంటి, 55 కన్నా ట్రైన్ స్పీడ్ ఎక్కువ, ట్రైన్ స్పీడ్ కంటే మోటార్ సైకిల్ స్పీడ్ హెలికాప్టర్ స్పీడ్ ఎక్కువ. ఎందుకంటే మోటార్ సైకిల్ కంటే హెలికాప్టర్కి ఎక్కువ ఉండాలి, ఈస్ట్ టు వెస్ట్ స్పీడ్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఇక్కడ ట్రైన్ స్పీడ్ ఏమి వేయచ్చు మనం, 70 ఒకటి ఉంది, 224, 364, 367 మిగిలే. ఇక్కడ 70 పెట్టుకుంటే ఇక్కడ 224, ఇక్కడ 367, ఈ రెండు అయ్యింది కదా, ఈవెన్ నెంబర్ ఒకటి ఆడ్ నెంబర్ ఒకటి. ఇంకా ఇక్కడ ఒక కండిషన్ వదిలేసాం చూడండి మనం, సైకిల్ అండ్ బోట్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఈచ్ అదర్. మధ్యలో ఉంది సైకిల్ ఇక్కడ. ఇంకా రిమైనింగ్ ఒక్కటి లాస్ట్ మిగిలిపోయింది ఏంటి, ఆటో ఇది. ఇప్పుడు స్పీడ్స్ చూడండి, స్పీడ్స్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా, 9, 17, 55, 70, 575 అయిపోయింది. ఇక్కడ 367, 224. ఇంకా అసెండింగ్ ఆర్డర్లో వేసుకుంటే ఇంకా మిగిలిపోయినవి 30, 35, 45, 30, 35, 45. ఇక్కడ ఫస్ట్లో మనం 17 బోట్కి వేసుకున్నాము, బోట్ అనేది ఇటు సైడ్ వేసుకోవాలి అని చెప్పి మనం ఇంకో పాసిబిలిటీ వేసుకుంటే నేను వేసినట్టుగా అది అలా ఉండిపోతుంది, మనకి టైం అనమాట వేస్ట్ అవుతుంది కొంత. సో అది రెడ్యూస్ చేసుకోవడానికి మనం ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా చూసుకుంటే మనం 1/2 minute to 1 minute అనమాట సేవ్ చేయొచ్చు టైం ఎగ్జామ్లో. సో దట్స్ ఇట్. సో ఇది ఫైనల్ అరేంజ్మెంట్. మనకి మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మనం మొత్తం చూసి చేస్తాం కదా, లాస్ట్లో మనకు అనిపిస్తుంది డౌట్గా ఉంటుంది ఆన్సర్ రైటా రాంగ్ అని చెప్పి. ఫస్ట్ నుంచి మీరు కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయ్యలేదో ఒక్కొక్క కండిషన్ చెక్ చేస్తూ వెళ్ళండి, అప్పుడు అవన్నీ సాటిస్ఫై అయితే ఈ మీకు వచ్చిన అరేంజ్మెంట్కి మీరు చేసింది రైట్ అనమాట. అప్పుడు మీరు క్వశ్చన్స్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ క్లాస్. బాయ్, టేక్ కేర్.